రాయపూడి అర్ల గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి నాకు అర్థం కాదు. ఏ పార్టీకి అధికార ప్రతినిధి చెప్పాలి ఒకసారి? ఎవరు అసలు ఆ పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాయపాటి అర్ల గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి? ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇప్పుడు? అదేంటి ఇప్పుడు ఏదైతే మరి ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి ఒక మహానాడు అనే పత్రికలో జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తున్నారు అయిపోయింది అని రాశారు కదా. అదే అసలు ఆ పార్టీ ఉందా లేదా, ఆ పార్టీకి కూడా అధికార ప్రతినిధా లేదంటే ఏంటో నాకు డౌట్ వచ్చి అడిగాను. ఒకటి చెప్తాను, రాయపాటి అర్ల గారు పార్టీలో జనసేన పార్టీలోకి ఆవిడ ఎప్పుడు వచ్చారు అడగండి ఒకసారి. జనసేన పార్టీలోకి వచ్చి ఆవిడ ఎప్పుడు వచ్చారు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిడ రాలా. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మా భుజాలు వేసుకొని, మా ఆస్తులు కరిగేసుకొని, మా టైం విచ్ఛిన్నం చేసుకొని, మొత్తం అంతా కూడా నష్టపోయి రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తులు పోతున్న మహేష్ గారు, నేను. సో మా కష్టం అంతా కూడా దోసేసి, మా కష్టం అంతా కూడా తర్వాత మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయాల, మీరు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసాము. ఈ రోజున మాట్లాడతారు పోతున్న మహేష్ గారి స్థాయి ఏంటనేది. రాధా గారి స్థాయి ఏంటండి? ఎవరండి రాధా గారు? వంగవీటి రాధా గారు లేకపోతే ఎవరో రాధా గారు? ఎవరు ప్రభుత్వంలో చేసిన చాలా మర్యాద గౌరవం ఇచ్చారు, చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. ఎవరో రాధా గారు, ఎవరో లక్ష్మణ్ మీ పాయింట్ ఈ రోజున ప్రజా ఉద్యమాలు చేసి ప్రజా నాయకులుగా ఎదిగింది పోతునాగర మహేష్ గారు, మీరు. మీ ఉద్యమాలు చేసి నాయకులు అయ్యామంటే మీరు మాట్లాడుతారంటే మా తండ్రి గొప్ప, మా తాత గొప్ప, మీ తండ్రి పోతునాగర మహేష్ వినండి. ఈ రోజు పోతునాగర మహేష్ గారు ఏం మాట్లాడారు? అయితే తప్పు మాట్లాడారు కదా. వంగవీటి రాధా గారు, వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలను, ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకున్నారు, కానీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంలో వెనకబడ్డారు. ఆ రోజుల్లో వంగవీటి రంగా గారు బడుగు బలహీన వర్గాల్లో అందరినీ దగ్గర చేర్చుకున్నారు, అందరినీ ఏకదారిపైకి నడిపించి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. కానీ ఆయన ఏ లక్ష్యం కూడా వంగవీటి రాధలో లేవు. ఈ రోజున ఆయన స్వయం కోసం, ఆయన సొంతం కోసం ఏదో లబ్ధి చేకూరాలని కాపుల్ని, రంగా గారిని అభిమానించి కాపుల్ని, బడుగు బలహీన వర్గాలందరూ తీసుకెళ్లి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర మొక్కి ఆయనకి అబ్బు చెప్తూ ఉన్నారని మా తప్పే. ఈరోజు మీరు బానిసలుగా ఉన్నారు కదా, ఈరోజు బానిసలుగా చేస్తూ ఉన్నారు కదా. కాపులు పౌరుషం ఎక్కడికి పోయింది? పౌరుషం ఏం మీ పౌరుషాలు తప్పులు